తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేయడం కోసం ఈ రూపొందించబడింది ఈ ప్రణాళిక. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా మన స్కూల్లో ఉన్నటువంటి పిల్ల తల్లిదండ్రుల సమక్షంలో వారి యొక్క సహాయ సహకారాలతో, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దవారి యొక్క దాతృత్వంతో వారిని అడిగి మా పాఠశాలకు ఇది లేదు, మీరు ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వండి అంటే వాళ్ళ యొక్క దాతృత్వంతో మన యొక్క పాఠశాలను అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ మనం కొత్తగా వాళ్ళు పెట్టింది ఏంటంటే GFL అని అన్నారు. GFL అంటే గ్యారెంటెడ్ ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఫౌండేషనల్ లిటరసీ అంటే 1వ తరగతిలో చేరినటువంటి పిల్లవాడు అక్షరాలు వాళ్ళ తరగతికి తగ్గట్టుగా అక్షరాలు గుర్తుపట్టడం, రాయడం, చదవడం చేయగలగాలి. అలాగే 2వ తరగతిలోకి వచ్చిన వాళ్ళు సరళ పదాలు రాయడం, చదవడం చేయగలగాలి. అలాగే లెక్కలకు సంబంధించినటువంటి అక్షరాలు, అంకెలు, సంఖ్యలు, భేదాలు, చిన్న చిన్న కూడికలు, హెచ్చవేతలు ఇలాంటివి ఆ తరగతిలో చేయాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులు ఆ తరగతికి చెందినటువంటి నైపుణ్యాలను రాబట్టుకోవాలా. 1వ తరగతిలో చేయవలసినటువంటి పిల్లవాడు తెలుగు అక్షరాలు రావాలి, ఇంగ్లీష్ అక్షరాలు రావాలి, అలాగే లెక్కలకు సంబంధించినటువంటి సంఖ్యలు రావాలి, 100 సంఖ్యలు ఇవి రావాలి. చిన్న చిన్న కూడికలు, ఒక ఇంటి కూడికలు, ఒక ఇంటి తీసివేతలు రావాలి. ఇవి నైపుణ్యాలన్నీ కూడా అతను ఆ తరగతి కంప్లీట్ చేసి 2వ తరగతిలోకి వచ్చే లోపల ఇవన్నీ కూడా తొలగించుకుంటారు. దీన్నే గ్యారెంటెడ్ FL అని అంటారు. దీనికోసం మనం గడిచిన సంవత్సరంలో 75 రోజుల ప్రణాళిక ఇవ్వడం జరిగింది. దానికోసం మనకి వివిధ రకాల కిట్లు, తరగతి బోధించడానికి కావాల్సిన మెటీరియల్, ఎకలని కిట్లు, అలాగే జాదు ఈ పితారా అని చెప్పినని మనం గతంలో చెప్పుకున్నాం, నిన్న కూడా చెప్పాము. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ పాఠశాలలో జరిగేటటువంటి బోధనాభ్యసన కృత్యాలన్నింటినీ కూడా మేము ఏం చేస్తామంటే వీడియో తీసి ఆ వీడియోస్ని మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఇది మా పాఠశాలకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్. ఏ రోజు ప్రోగ్రామ్ ఆ రోజు మనం చేసినటువంటి ప్రోగ్రామ్ మొత్తం కూడా ఆ ప్రోగ్రామ్ యూట్యూబ్ ఛానల్ మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి ఈ కోడ్ కనుక కొట్టినట్టయితే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిన తర్వాత మీరు వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే మా పాఠశాల మంచి రేటింగ్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు దానిలో ఉంటాయి. మనం మొక్కలు నాటిన దగ్గర నుంచి గడిచినటువంటి 2 PTMలు, మనం మీరు ఆడేటువంటి మ్యూజిక్ చైర్స్, తర్వాత లెమన్ స్పూన్ ఆటలు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్, అలాగే మేము ఈ కార్యక్రమాలు నిర్వహించేటువంటి మాకు సూర్యగ్రహణం వచ్చింది ఇంతకుముందు. దానికోసం మేము ఒక చిన్న సినిమా థియేటర్ తయారు చేస్తాం. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటారు. యాక్చువల్గా మనం సినిమా చూడాలంటే పెద్ద భూగోళంలో ఇది వచ్చేసి చిన్న సినిమా థియేటర్. దీనిలో ఏం చేస్తామంటే మేము ఇక్కడ వచ్చేసి లోపల ఫోన్లో మనం చూపించాల్సినటువంటి పెట్టేసి ఇక్కడ ఒక భూతద్దం ఉంటుంది. ఇది ఒక సినిమా థియేటర్. లోపల వచ్చేసి అది ఆడియో ఫైల్ రన్ అవుతూ ఉంటుంది. ఈ లోపల వచ్చేసి మనం చూసినప్పుడు ఇట్లా కన్ను దగ్గర పెట్టి చూసినప్పుడు అది పెద్ద థియేటర్లో లాగా కనిపిస్తాం. ఇది చూసినప్పుడు పిల్లలందరూ కూడా చాలా అట్రాక్ట్గా ఆకర్షణ నా తర్వాత నేను అని చెప్పి ఎగబడి మరి చూసేటటువంటి ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలన్నీ మా స్కూల్లో చేసాం. ఆ సూర్యగ్రహణానికి సంబంధించిన వీడియోస్ అన్నిటి కూడా మేమేం చేస్తామో ఆ యూట్యూబ్ ఛానల్లో మొత్తం ప్లస్ ఆ రోజు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి ఫొటోస్ వాటన్నింటిని కూడా మా స్కూల్కి ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఏ రోజు పాఠం చెప్పినా సరే బోర్డు మీద ఉన్నటువంటి ఏమైనా ఇంపార్టెంట్గా అవి రాయలేకపోతే వాళ్ళు కనుక అటువంటివి ఫొటోస్ తీసి మేము గ్రూప్లో షేర్ చేస్తాం. అలాగే పాఠశాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా, సెలవు దినాలు ఉన్నా, ఏమైనా పండుగలు ఉన్నా వాటన్నింటినీ ఒకరోజు ముందుగానే గ్రూప్లో షేర్ చేసి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా గమనించే విధంగా ఎటువంటి దిద్దుబాటు చర్యలు అంటే పొరపాటు జరగకుండా ఉండడానికి మేము చేతనైనటువంటి ప్రయత్నిస్తాం. అలాగే ఈ మెగా పీరియడ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్కూల్లో పిల్లల యొక్క హాజరు పెంచడం, అడ్మిషన్స్ పెంచడం. మన చుట్టుపక్కల చూసుకున్నట్లయితే రకరకాల ప్రైవేట్ కాన్వెంట్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఎక్కడ చూసినా కూడా కాన్వెంట్స్.
వీళ్ళంతా కూడా ఏంటంటే కాన్వెంట్స్ పక్కన అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ పిల్లల్ని యూనిఫామ్ టైమ్స్ వేసి బస్ ఎక్కించేస్తున్నాం, బస్ వెళ్ళిపోతుంది చాలు మనం ప్రశాంతంగా ఉంటామనేటువంటి ఫీలింగ్ చాలా మంది తల్లిదండ్రులు వచ్చింది. దాని మూలంగా ఏమవుతుందంటే పిల్లలు వెళ్తారు, కానీ మన గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల ఒకసారి కనుక రోజు మూతపడితే అది పొరపాటు కూడా తెలియదు. నాకు తెలిసినటువంటి మాకు సంబంధించిన చుట్టాల్లో నా దగ్గర చదువుకునే 10th క్లాస్ పిల్లలు వాళ్ళ పిల్లలైతే ఒక ప్రైవేట్ కాన్వెంట్లో చేయించడానికి వెళ్తే 2వ తరగతికి 4వ తరగతికి వాళ్ళు వేసిన బిల్లు 53,000 రూపాయలు. వాళ్ళు బిల్లు నాకు పెట్టారు. ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడి సార్, కొంచెం ఆయన నా ఫ్రెండ్ మాట్లాడి సార్ అని నా దగ్గర చదువుకునే పిల్లలే నాకు ఫోన్ చేసి చెప్పిన పరిస్థితి. అక్కడ వచ్చేసి టెక్స్ట్ బుక్స్ కానీ, షూస్ కానీ, యూనిఫామ్ కానీ మొత్తం అంతా రెడీమేడ్ వాళ్ళే కుట్టిస్తారు. బస్ ఫీజెస్ అంటారు, అవి ఎప్పుడు వస్తాయి, ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తింటున్నారా చదువుతున్నారా అనేది ఉండదు. ఆ కాన్వెంట్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే మీకు తెలియంది, ఒక ఇంటర్మీడియట్ 10th క్లాస్ డిగ్రీ చదివిన వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వచ్చేసి ఒక క్లాస్ కనుక మీరు వెళ్ళి అబ్జర్వ్ చేయండి, ఒక క్లాస్ చూస్తే ఒక క్లాస్ స్ట్రెంత్ మినిమం 60-70 మంది ఉంటారు పిల్లలు. ఒక క్లాస్ పీరియడ్ యొక్క టైము 40 నిమిషాలు. 40 నిమిషాల కన్నా ఎక్కువ ఏ పీరియడ్ కూడా చెప్పలేదు. 40 నిమిషాలు. ఒక్కొక్క పిల్లవాడికి 1 నిమిషం తీసుకోండి మీరు టీచరు. ఒక పిల్లవాడికి 1 నిమిషం తీసుకుంటే మనం 40 మంది పిల్లల వరకు 40 నిమిషాలు చెప్తాం. మరి మిగతా 20-30 మంది పిల్లల పరిస్థితి ఏంటి అక్కడ చెప్పగలుగుతారా? అక్కడ ఎలా ఉంటుందంటే పిల్లలందరూ ఉంటారు, బోర్డు మీద అంతా కూడా రైమింగ్ ఉంటుంది అన్నమాట, డ్రిల్లింగ్ ఉంటుంది. సాంగ్స్ని పెట్టేసి ప్లే చేస్తూ వాళ్ళ చేత పాటిస్తుంటారు. డ్రిల్లింగ్ రైమింగ్ అంతే. వాళ్ళు ఎక్కడికి వచ్చేటప్పటికి మీరు ఇచ్చినటువంటి కార్డు బుక్స్ అన్ని కూడా పైన బండిల్స్ పేరుస్తారు. ఒక అతను పిలుస్తారు, ఆ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఆ కాపీ రైటింగ్స్ అన్ని కూడా వాళ్ళు కరెక్షన్ చేసి వాళ్ళని రాసి అక్కడ పెట్టాలి. ఈ టీచర్స్ ఏం చేస్తారు, ఈ పిల్లల్ని మెయింటైన్ చేసుకోవడం, గొడవ చేయడం చూడడం, వాళ్ళకి రైమ్స్ అవి డ్రిల్లింగ్ చేయించడం వీటిలోనే ఉంటారు. అంత తప్ప ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఎలా చదువుతున్నాడు, ఎక్కడ దాకా వచ్చింది, ఏమి అర్థం కాలేదు, ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది అక్కడ పరిశీలించడం జరగదు. ఇక్కడ వచ్చేసి మన వినాయక తీసుకెళ్ళే మేడం గారికి వాడి గురించి సర్వం మొత్తం తెలుసు. వాడు ఏ టైంకి ఎలా ఉంటాడు, ఎలా చేయాలి, ఎలా చెప్తే వింటాడు, అన్ని విషయాలని తెలుసు. ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ పిల్లలు ఉంటారు, తక్కువ మంది పిల్లలు ఉంటారు. క్లాస్కి వచ్చేసి 10 మంది కూడా ఉండేది. 5 క్లాసులు ఉంటే మొత్తం ఈ సంవత్సరం 25 మంది ఉన్నారు. అంటే యావరేజ్ మీద క్లాస్కి 5. ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఎలా చదువుతున్నాడు, మనం ఏం చేయాలి, ఎలా చేస్తే వాడు బాగా చదవగలుగుతాడు అనేది మనం ఇక్కడ క్లియర్గా మనం చెప్పగలుగుతాం. ప్రతి పిల్లవాడి గురించి క్లియర్ ఐడియా. మరి అటువంటి కాన్వెంట్స్కి వెళ్తే అక్కడ ఉండదు. వాటి మూలంగా ఏమవుతుంది, మీ డబ్బు నష్టం అవుతుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ పాఠశాల పోలిస్తే మీకు ఇక్కడ పిల్లవాడు వచ్చి స్కూల్లో చేరిన దగ్గర నుంచి 5 సంవత్సరాలు అయిపోయిన వరకు కూడా వాడికి 1 రూపాయి కూడా మీరు పెట్టలేదు. టెక్స్ట్ బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, షూస్ కానీ, సాక్సెస్ కానీ, బ్యాగులు కానీ, ఈవెన్ మిడ్ డే మీల్ మధ్యాహ్నం భోజనం పథకం కానీ అన్నీ కూడా ఈ పాఠశాలలో మీకు వస్తాయి. మీకు ఏ టు జెడ్ అన్నీ చూస్తారు. ఏ రోజు ఏం పెడతారు మెనూతో సహా మనకి స్కూల్లో డిస్ప్లే చేస్తారు. ప్రతి నెలకు ఒకసారి ఎస్ఎంసీ మీటింగ్, పేరెంట్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో వచ్చేసి మీ పిల్లలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా, ఎంబీఏకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు వచ్చి చక్కగా ఇక్కడ మాకు హెచ్ఎం గారికి చెప్పి ఇలా ఎలా ఉందని చెప్తే వాటిని మేము రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. ఇలాంటి మంచి వాతావరణంలో మన పాఠశాలను వచ్చేసి మీరు ఎక్కడికో దూరంగా తీసుకురావడం మూలంగా పాఠశాలన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఒకనాటికి ఎలా ఉంటుందంటే మీకు చిన్న విషయం చెప్తాను. జియో మనం అందరం కూడా ఫోన్లు వాడుతుంటాం. దానిలో జియో ఉంటుంది, జియో సిమ్. జియో వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ కొత్తగా ఏం చేశారు, కాల్స్ కానీ ఇంటర్నెట్ కానీ అంతా ఫ్రీనే, మీ ఇష్టం వచ్చినంతసేపు వాడుకోండి అన్నారు. అనగానే అందరూ ఏం చేశారు, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వీళ్ళున్న వాళ్ళు వోడాఫోన్, వీళ్ళున్న వాళ్ళు రిలయన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏం చేశారు, ఆ సిమ్లు ఫ్రీగా తీసేసుకున్నారు. అందరూ ఏం చేశారు, అన్ని సిమ్లు పక్కన పడేసి అవి తీసుకుని మన ఫోన్లు వేసుకొని బ్రహ్మాండంగా 2 సంవత్సరాల పాటు నెట్ కానీ కాల్స్ కానీ ఫ్రీగా వాడుకున్నారు. అందరూ బాగా అలవాటు అయిపోయారు. ఈ జియో లేకపోతే మనం లేదు. అప్పుడు వాడేం చేశాడు, మెల్లగా నేను కాల్ ఫోన్కి రేట్ పెడతానని చెప్పి మినిమం 100 రూపాయలు పెట్టాడు. 100 రూపాయలే కదా, ఏముంది మినిమం 200 పెడతాం అని చెప్పి ఏం చేశారు, రీఛార్జ్ చేయించారు. అలాగే నెట్కి 50 రూపాయలు అన్నారు. నెట్టే కదా, నెల రోజులు వస్తుంది, 50 రూపాయలు కాలేజ్ 50 రూపాయలు రీఛార్జ్ చేయించారు. కొన్ని సంవత్సరాలు అలవాటు పడిన ఏం చేశాడు, ఒక్కసారిగా మినిమం ప్లాన్ వచ్చేసి 350 రూపాయలు. మీరు గమనించాలి, మనం పాలు పోయించుకున్నా, ఇంటి దగ్గర పెట్టినా, కూరగాయలు కానీ, సరుకులు కానీ ఏమైనా నెలకి తీసుకుంటాం. నెల అంటే నెలకి 30 రోజులు మినిమం ఉంటాయి.
ఒక్కొక్క నెలలో 31 రోజులు ఉంటాయి. కానీ వీళ్ళు వెరైటీగా ఏం చేస్తారంటే 28 రోజులే తీసుకుంటారు. ఈ జియో సిమ్ వాళ్ళు 28 రోజులే తీసుకుంటారు. కొంతమంది అయితే 24 రోజులే తీసుకుంటారు. మరి ఎవరైనా ఒకళ్ళైనా అడిగారా? నెలంటే 30 రోజులు కదా, మరి మీరు 28 రోజులే తీసుకుంటారు, మిగతా 2 రోజులు ఎందుకు తీసుకోవట్లేదు ఎవరిని అడిగారా? మనం అడిగే హక్కు లేదు. మనం వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. వాళ్ళు వేయడం మనం కట్టడం చెప్తే మనం వాళ్ళకి ఫిల్ అధికారం మనకు అవకాశం లేదు. అలా మంది కొన్నాళ్ళు పోయిన తర్వాత నారాయణ, చైతన్య ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఏం చేస్తారంటే సేమ్ ఇదే ఫస్ట్ అలవాటు చేస్తారు. కాన్వెంట్స్లో పరిస్థితి ఎలా ఉందంటే 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లవాడికి ఫ్రీ. మీకు వచ్చిన అమ్మఒడి డబ్బులు కట్టిన చాలు, మీకు ఏం అక్కర్లా, పిల్లవాడిని బస్సు ఎక్కించు. 1 సంవత్సరం పిల్లవాడు తమ్ముడితో పాటు, చెల్లితో పాటు, అక్కతో పాటు బస్సు ఎక్కి వెళ్ళిపోతాడు. 2వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. 2వ సంవత్సరం రాగానే 50,000 అండి ఇద్దరు ఫీజు. వీడు తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్చలేడు, ఎందుకంటే ఒక పిల్లాడు అక్కడ ఉన్నాడు, ఈ సంవత్సరం అలవాటు పడ్డాడు. తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్చలేడు, వాడిని తీసుకోవాలి, వీడిని అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ ఫీజు కట్టలేడు. పరిస్థితి ఏంటి? అప్పులు చేస్తారు, అప్పులకి వెళ్తారు. మరి అప్పులకి వెళ్ళినా కూడా అది ఎంతవరకు చేయగలుగుతారు? కొంతవరకు చేయగలుగుతారు. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి మీరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉంది డిపిఎస్, ఒక ఈసీఈ సెంటర్లో చేర్చాలంటే, ఒక ఎల్కేజీలో చేర్చాలంటే ₹1,00,000 డొనేషన్ కట్టాలి. డొనేషనేనండి, ఫీజు కాదు, ఓన్లీ చేరినందుకు డొనేషన్. బిల్డింగ్ ఫండ్ అంటారు దాన్ని. మా బిల్డింగ్ ఫండ్ అంటే ₹1,00,000 డొనేషన్ పెడితే అప్పుడు వాడు అడ్మిషన్ ఇస్తారు. మీకు ఫీజు 50,000. ఎల్కేజీకి, లోయర్ కిండర్ గార్డెన్, అక్కడ తర్వాత యూకేజీ ఉంటుంది, అప్పర్ కిండర్ గార్డెన్, దాని తర్వాత ఫస్ట్ క్లాస్, అక్కడ ఫస్ట్ స్టేజ్. మరి ఇన్ని డబ్బులు ఎంత కట్టుకుంటే మీరు 10th క్లాస్ అయినప్పటికీ నాకు తెలిసి ఒక 30 లక్షలు అవుతాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్. మరి ఆ 30 లక్షలు అదే ఇక్కడ 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్లో మీకు ఎంత అవుతుంది? ₹0 ఖర్చు ఉంటుంది. మీకు 6వ తరగతి వెళ్తే అక్కడ కూడా నోట్బుక్లతో సహా ఇస్తారు. అక్కడ నోట్బుక్లు, తెల్ల కాగితాల పేజీలు ఎన్ని కావాలంటే అన్ని బుక్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇస్తారు. మన ఎలిమెంటరీ సెక్షన్లో నోట్బుక్స్ మేము ఇస్తాం. ఇక్కడ యాక్చువల్గా ఈ ప్రొవిజన్ లేదు. ఎందుకంటే నోట్బుక్స్ కూడా వాడుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వర్క్ బుక్స్ పెట్టారు. మనం నోట్బుక్లో ఏదైతే చేయాలో దాన్నే వాళ్ళు ఒక వర్క్ బుక్గా కన్వర్ట్ చేసి తెలుగుకి తెలుగు వర్క్ బుక్, ఇంగ్లీష్కి ఇంగ్లీష్ వర్క్ బుక్ అట్లా ఫ్రేమ్ చేశారు. అంతకుముందు ఒక్కోదానికి ఒక టెక్స్ట్ బుక్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, 2 కలిపి ఒక బుక్లో పెట్టేస్తారు. ప్లస్ పక్క తెలుగు లాంగ్వేజ్, ఇటు పక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అర్థం కాలేదు, తెలుగులో చదువుకోవచ్చు. తెలుగు చూడండి కొంచెం డెవలప్ అవడం కోసం ఇంగ్లీష్ బైలింగ్వల్ లాంగ్వేజ్ అంటారు. ద్విభాషా బోధన అంటారు. 2 భాషల్లో బోధన జరుగుతుంది. అలా మీరు ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయో మీకు తెలుస్తుంది. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా తిప్పి స్కూల్ని కాపాడడానికి ట్రై చేయండి. మేమనేది మేడం గారు కొన్నాళ్ళు ఉంటారు, మీరు కొన్నాళ్ళు ఉంటాం. ఈ బిల్డింగ్ నాకు తెలిసి స్కూల్ వచ్చేసి 1932లో వచ్చింది ఈ స్కూల్ శాంక్షన్. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో వేల మంది టీచర్స్ మారుతుంటారు, ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. ఎన్నో లక్షల మంది పిల్లలు ఈ స్కూల్స్లో చదువుకొని పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఈ స్కూల్లో నుంచి చెందిన వాళ్ళు. ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే మన మేడం గారి యొక్క స్టూడెంట్ల పిల్లలే ఇక్కడ మళ్ళీ చదువుతున్నారు. మరి అంతటి మహోన్నతమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మన పాఠశాల నుంచి. గ్రామానికి సంబంధించి పాఠశాల, దేవాలయాలు మెయిన్. మనం ఉన్నా లేకపోయినా మన యొక్క రాబోయే తరాల యొక్క ఉనికిని శాశ్వతంగా చేయగలిగినటువంటి పటిష్టమైనటువంటి శక్తి ఈ బడికి ఉంటుంది. ఈ బడిలో రకరకాల, బడి అంటే ఒక రకమైన సమాజంలో ఎలా రకరకాల జాతులు, కులాలు, మతాలు ఉంటాయో అలా వారందరూ వచ్చి ఉండేది ఒకే ఉంటుంది, అదే స్కూల్. ఈ స్కూల్లో అందుకోసమే మనం యూనిఫామ్ అందరికీ ఒకటే పెడతాం, భోజనం అందరికీ ఒకటే ఇస్తారు. పేర్లు అంతకుముందు ఆడపిల్లల పేర్లు రెడ్డింగ్తో రాయమనేవాళ్ళు. ఇప్పుడు వేరియేషన్ వద్దు, అందరూ ఒకటే అని ఒకే ఇందులో రాయిస్తారు. అలా వేరియేషన్ అనేది ఇక్కడ ఉండదు. బయట ఈ గడప దాటి బయటికి వెళ్ళిన తర్వాత కులాలు, మతాలు, రకరకాల జాతులు, రకరకాల ప్రాంతాలు అనేవి వస్తుంటాయి. కానీ బయట అనేది అంతా ఒకటే, అందరూ ఒకటే, అందరూ ఒక పక్కన కూర్చున్నారు, తినేటప్పుడు ఒకే చోట భోజనం చేస్తారు. కుల మత భేదాలు అనేవి తావు లేకుండా, అంటరానికి కణానికి సంబంధం లేకుండా జరిగితే ఈ పాఠశాల. ఇది ఒక రకమైన సమాజం. మన నిర్మించినటువంటి స్వతంత్ర సమరయోధులు కానీ, నవ నిర్మాతలు కానీ ఏం కోరుకున్నారంటే పాఠశాల నుంచే సమాజం ఉత్పత్తి కావాలి, అంటే తారతమ్య భేదాలు ఉండకూడదు, అందరూ సమానమే అనేటటువంటి భావన కావాలి అనేది ఈ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం.
కాబట్టి ఇటువంటి పాఠశాలని కాపాడుకోవడానికి మీ తరపున మీ యొక్క సహాయ సహకారాలు మీకు చేతనైనంత వరకు మీరు సహాయం చేసి పిల్లలందరూ కాస్త బడిలో చేరి బడి అభివృద్ధి చెందేలాగా మీ తరపున మేము మీ యొక్క సహాయ సహకారం కోరుకుందాం. ఇంతవరకు దీనికి సంబంధించి మీకు ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు కనుక మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసినట్లయితే వాటికి అనుగుణంగా మనం ఏం చేయాలి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేది చెప్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు. మరియు మా ప్రధానోపాధ్యాయులైనటువంటి బి ప్రవీణారాయణ గారిని ఈ మెగా పేటిఎం 4.0 గురించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. నేను బిజీ వేసినప్పుడు కూర్చోవాలి మేడం. రెడీ? మెల్లగా తిరుగుతూ ఉండండి. అరే స్టార్ట్ చేసావు నువ్వు, అందరినీ తీయాలి. నేను కూడా పడాలి. వట్టాగా పెట్టుకుని ఉంచో మాకు అటు తిప్పి. నువ్వు అరే దాని చూడు, అందరూ తిరగాల. రౌండ్ తిరుగుతూ నన్ను పట్టుకోండి. నేను ఫోటో సరిగ్గా దగ్గరికి రా. నేను ఎప్పుడో సెర్చ్ చేసి వీడియో
ఒకే చోట నుంచో మాకు ఏయ్, అందరూ క్లాస్ పట్టాలా అదేనా అందరూ అదేనా? ఏయ్, అదిగోటి. ఫస్ట్ సెకండ్ అందరూ క్లాస్ పట్టాలా సెకండ్ ప్రైజ్ పట్టాలందరూ క్లాస్ నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ వీడియో నెక్స్ట్ లెమన్ స్పూన్లో ఫస్ట్ ప్రైజ్ నెక్స్ట్ లెమన్ స్పూన్లో సెకండ్ ప్రైజ్ పెరిగింది తలకాయలు కట్ అవ్వకుండా లెమన్ స్పూన్లో థర్డ్ ప్రైజ్ వేసాడు ఇక్కడ ఎవరు దాక్కుని ఉంటారు.